తీసుకొచ్చినారు మిమ్మల్ని. ఇప్పుడు ఏమంటున్నారు అధికారులు? 2 గంటల్లో ఖాళీ చేయాలి. రేపు కేటీఆర్ సార్ వస్తున్నారు. వస్తే ఏమైనా పెద్ద ప్రాబ్లం అవుతుంది, గొడవలు అవుతాయి అని చెప్పేసి ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ జేసీబీలు బయట ఉన్నాయంట, వాళ్ళు రెడీగా ఉన్నాయంట. ఇప్పుడు ఎవరు ఇందాక ఆయన యూత్ లీడర్ వచ్చి మాట్లాడాడు, ఆయన సపోర్ట్గా మాట్లాడాడు. ఆయన చేసేపోయారు, జైలు వేసారు. ఎవరు గట్టిగా మాట్లాడారు ఇప్పుడు ఎవరు సపోర్ట్కి వచ్చినా తీసుకొని జైలు వేస్తారు. రేపు కేటీఆర్ సార్ వస్తున్నారు. కేటీఆర్ సార్ వస్తున్నారు అంటే మమ్మల్ని ఖాళీ చేయాలి. రేపు ఆయన వస్తే పెద్ద న్యూసెన్స్ అవుతుంది రోడ్డు మీద కదా, మెయిన్ రోడ్డు. ఆయనతో న్యూసెన్స్ ఏంది? వీళ్ళు చేసేది కరెక్ట్ అయితే ఆయన వస్తే అవును సార్. ఇప్పుడు వీళ్ళు చేసింది కరెక్ట్ అయితే 3 మంత్రులు ఉన్నారు. వీళ్ళ మా పక్షాన ఒక్క మంత్రి కూడా ఎందుకు మాట్లాడలేదు సార్? ఎందుకు మాట్లాడలేదు? తప్పు కాబట్టి కదా మాట్లాడలేదు. తప్పు కావట్లేదు సార్. తప్పు చేసారు, మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళిపో అంటారు. ఒక ఎక్కడికి వెళ్ళిపోతారు? కల్లూరు వేస్తారంట. 20-30 కిలోమీటర్లు, 50 కిలోమీటర్ ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ కల్లూరు ఉంది. విఎం అంజారా 60 కిలోమీటర్ల దూరంలో అక్కడ వదిలేస్తారా? అక్కడ వదిలేస్తారంట. మరి అక్కడ వదిలేస్తే మీ బతికి కేటీఆర్ సార్ వచ్చి పోతారు. మా తర్వాత తీసుకొచ్చి మమ్మల్ని మా బతుకులు మా రోడ్డు మీదే ఇక్కడ పెట్రోల్ బంక్ చచ్చిపోవాలి మేము. అంతా అట్లా వేయద్దులే. పెట్రోల్ బంక్ చచ్చిపోవాలి సార్. అన్నం ఎట్లా? పొద్దు నుంచి ఎవరు తిన్నారు? ఎవరు అనగానే అన్నం తిన్నారు అని. అన్నం లేదు, ఏమీ లేదు, మంచి లేదు, పాలు లేదు. గత 2 days నుంచి అది డోర్ క్లోజ్ తీసి ఉంది. ఇవాళ క్లోజ్ చేశారు. చేసి ఉంది అది. ఒక ఎంఆర్ఓ అధికారి, ఎంఆర్ఓ అంటే ఆయన ఏమంటున్నారు అంటే డైరెక్ట్గా ముఖం మీద పెట్టుకొని మీరు ఇప్పుడు పోతే జేసీబీలు వస్తాయి. అసలు ఆయన ఎవరు సార్ అనడానికి? ఇది ప్రభుత్వం, గవర్నమెంట్ ల్యాండ్, మాకుండే హక్కు ఉంది ఇక్కడ. ఆయన ఎవరు అనడానికి? మొత్తానికి అయితే నుంచి బొమ్మంటారు. ఎట్లనే ఖాళీ చేయాలి, ఎట్లనే చేయాలి అంటారు.